ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన క్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభములు. ఈరోజు మరికొద్ది గంటల్లో మనం కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాం. చాలా సంతోషంగా కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టాలని ఆశపడుతున్నాం. చాలామంది క్రైస్తవులు లేదా భక్తిపరులు దేవుని సన్నిధిలో లేదా దేవుని వాక్యముతో పాటుగా కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టాలని ఆశపడుతూ ఉంటారు. అయితే కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టబోయే ముందు ఈ సంవత్సరం దేవుడు మనకి చేసిన మేలులన్నిటి విషయమై కృతజ్ఞతాస్తుతులు తప్పకుండా చెల్లిద్దాం. ఎందుకంటే దేవుడు మేలు చేసిన సమయంలో కృతజ్ఞతలు చెప్పే ఉంటాం. కానీ మరొకసారి ఈ సంవత్సరం అయిపోతుండగా దేవుడు మనకి చేసిన మేలులన్నీ కూడా తలంచుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎందుకంటే 103వ కీర్తన చెప్తుంది మనకి, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమని చెప్పి వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుడు ఈ సంవత్సరం మనకి చేసిన మేలులన్నీ కూడా మరొక్కసారి అన్ని తలంచుకొని మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఒక మనిషి మనకి సహాయం చేస్తే ఆ మనిషి చేసిన మేలును మర్చిపోలేక 1కి 10 సార్లు మనము వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం. మరి సర్వశక్తుడు, మహోన్నతుడు, గొప్పవాడైన దేవుడు మనకి ఏ అర్హత లేనప్పటికీ మన ప్రార్థన చేయగా విని మనకి సహాయం చేసినందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించొద్దా? తప్పకుండా దేవుడు మనకి ఈ సంవత్సరం అంతా చేసిన మేలులన్నీ కూడా మరొక్కసారి జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకముగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఒక మనిషి దేవునికి చేరువగా చేరడానికి ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నప్పటికీ వాటిలో 2 ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. అవేంటంటే, ఏ మనిషి అయితే తన పరిశుద్ధతను కలిగి ఉంటాడో ఆ మనిషి దేవునికి చేరువగా ఉంటాడు. ఏ మనిషి అయితే ఎల్లవేళలా కృతజ్ఞత కలిగిన హృదయంతో ఉంటాడో ఆ మనిషి దేవుని సహవాసంలో లేదా దేవునికి దగ్గరగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనము దేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయన సహవాసంలో మరింతగా బలపడదాం. అయితే ఈరోజు 2 విషయాలు పరీక్షించుకుని మనం కొత్త సంవత్సరంలోని ప్రవేశిద్దాం. అదేంటి? ఎందుకు పద్దాక పరీక్షించుకోవడం, సరిచేసుకోవడం ఎందుకు? ఇప్పుడు అంతా చాలా పర్ఫెక్ట్గానే ఉంది కదా, అంతా బాగానే ఉంది కదా, సంతోషంగా కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోదాం కదా అని అనిపిస్తుంది కదా. కానీ దేవుని దగ్గర మనం ఎన్నిసార్లు లేదా ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకొని సరిచేసుకోవడంలో తప్పే లేదండి. ఒక మనిషిని మనం ప్రేమిస్తున్నప్పుడు, ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నప్పుడు మనం ఆలోచించుకుంటాం. ఒంటరిగా ఉన్నప్పుడు మన ప్రవర్తన ద్వారా ఆ వ్యక్తిని ఏమన్నా మనం బాధ పెడుతున్నామా అని ఆలోచించుకుంటూ ఉంటాం. మన ప్రవర్తన వల్ల అతనికి ఏమన్నా లేదా ఆమెకి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా, సరి చేసుకోవాల్సింది నాలో ఏమైనా ఉందా అని ఒక వ్యక్తిని నిజంగా ప్రేమించే వ్యక్తి మనసులో కలిగే ఆలోచనలు ఇవి. మరి ఒక మనిషిని ప్రేమించినప్పుడే మనం అంతగా వారి కోసం అన్నీ సరి చేసుకోవాలని ఆశపడుతున్నాం కదా. మరి దేవుణ్ణి మనం నిజంగా ప్రేమిస్తే, ఏ వ్యక్తి అయితే నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా నా ప్రవర్తన ద్వారా దేవుణ్ణి సంతోష పెడుతున్నానా, బాధ పెడుతున్నానా అన్న విషయాన్ని కూడా తప్పకుండా పరీక్షించుకోవాలి. 2 విషయాలు ఈరోజు మనం పరీక్షించుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని ప్రశ్న అడుగుతారు. పేతురుకి యేసుప్రభు అంటే చాలా ఇష్టం. పేతురు స్వభావం ఏంటంటే తొందరపాటు కలిగిన వ్యక్తి. అంటే ఒక మాట నోటి వెంబడి వచ్చిన వెంటనే రియాక్ట్ అయిపోయే తొందరపాటు కలిగిన వ్యక్తి. అలాగే యేసుప్రభు అంటే కూడా పేతురుకి చాలా ఇష్టం. యేసుప్రభు శిష్యులందరితో అడుగుతారు, మనుషులందరూ నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అంటే, శిష్యులందరూ కూడా నువ్వు ప్రవక్తలని, లేకపోతే ఏలియా తిరిగి వచ్చాడని ఇలా చెప్తూ ఉంటే పేతురు అంటాడు, నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు అని చెప్తాడనమాట. అలాగా దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిన వ్యక్తి పేతురు. అలాగే యేసుప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచి సముద్ర తీరమున నిలబడి ఉన్నప్పుడు పేతురు, యోహాను మిగతా వారందరూ కూడా సముద్రంలో ఓడ వేసుకొని చేపలు పట్టడానికి వెళ్ళిపోతారు. వారు తిరిగి వచ్చేటప్పుడు యోహాను అక్కడ సముద్రపు ఒడ్డున ఎవరో నిలబడడం చూస్తాడు. పేతురుని పిలిచి, ప్రభు సుమి, ప్రభు అనుకుంటా అంటాడు. పేతురు వెంటనే తాను వస్త్రహీనుడై ఉన్నాడని గ్రహించుకుని
పైబట్ట వేసుకొని వెంటనే సముద్రంలో దూకి కొంచెం దూరం ఉండగానే ఈత కొట్టుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడు. మిగతా వారందరూ ఓడలో వచ్చి అక్కడ దిగి ప్రభు దగ్గరికి వెళ్తారు. అంటే పేతురికి తొందరపాటు ఎక్కువే, దేవుని మీద ప్రేమ కూడా ఎక్కువే. అలాంటి వ్యక్తిని అడుగుతున్నాడు యేసుప్రభు వారు, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా పేతురు అని అడుగుతాడు. పేతురుకి 2-3 సార్లు అదే ప్రశ్న యేసుప్రభు వారు 2-3 సార్లు అడిగిన తర్వాత పేతురు అంటాడు, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువు కదా అంటాడు. అదే ప్రశ్న ఈరోజు నన్ను దేవుడు అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని సూటిగా ప్రశ్న నన్ను దేవుడు అడుగుతున్నాడు. అదేంటి దేవుడు నేను ప్రేమిస్తున్నాను కదా, ప్రేమిస్తున్నానా లేదా అని దేవుడు ప్రశ్నించడం ఏంటి? ఈ సంవత్సరం అంతా చర్చికి బాగానే వెళ్ళాను, కానుకలు ఇచ్చాను, ఎవరికైనా సహాయం లేని ఆపదలో ఉన్న వారికి నాకు తోచినంత సహాయం చేశాను, నేను దేవుని ప్రేమిస్తున్నాను కదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 21-22 వచనాల ప్రకారంగా ప్రభు అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు నా వాడు కాదు, నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే నా వాడు అని ప్రభు చెప్తాడు. అంటే నీవు ప్రేమిస్తున్నానని చెప్పడం కాదు, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడం కాదంట. ఎప్పుడైతే నువ్వు తండ్రి చిత్త ప్రకారం చేయడానికి ఇష్టపడుతున్నావో అప్పుడే దేవుణ్ణి ప్రేమించినట్లు వాడే నా వాడు అని ప్రభు చెప్తున్నాడు అనమాట. అయినా సరే ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఖచ్చితంగా నువ్వు చెప్తే దేవుడు 2 పరీక్షలు పెట్టాలనుకుంటున్నాడు. అంటే 2 మాటలు చెప్తున్నాడు. నేను 2 విషయాలు చెప్తాను, ఆ 2 విషయాలు నువ్వు పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నట్టయితే నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లే అని యేసు ప్రభు వారు అంటున్నారు. మరి ఆ 2 మాటలు ఏంటో వాక్యంలోకి వెళ్ళి చూద్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనినో అలాగే నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయనను ప్రేమించుచున్నామని దీనివల్ల తెలుసుకొనిచున్నాము. అంటే ఈ యొక్క వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ వాక్యానుసారంగా 2 మాటలను మనం పరీక్షించుకోవాలి. ఒకటి ఏంటంటే, ఎవరైతే నేను యేసుక్రీస్తు ప్రభుని ప్రేమిస్తున్నానో, నేను నిజముగా వీరందరికంటే యేసుక్రీస్తు ప్రభుని ప్రేమిస్తున్నాను అని చెప్పే వ్యక్తి ఆయన ఆజ్ఞలను అనుసరించే వ్యక్తిగా ఉండాలి, ఆయన ఆజ్ఞలను పాటించే వ్యక్తిగా ఉండాలి. ఆయన ఆజ్ఞని ఎవరైతే పాటిస్తారో వారు యేసు ప్రభుని ప్రేమిస్తున్నట్లే. రెండో విషయం ఏంటంటే, ఎవరైతే నేను యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాను అని చెప్తారో వారు యేసుక్రీస్తు ప్రభు వలె, యేసు ప్రభు ఈ లోకంలో ఎలా జీవించారో అలాగే ఈ లోకంలో జీవించే వ్యక్తిగా ఉండాలి, లేదా కనీసం అలా జీవించడానికి ప్రయత్నించే వ్యక్తి అయినా ఉండాలి. ఈ 2 లక్షణాలు ఏ వ్యక్తులైతే ఉంటాయో ఆ వ్యక్తి దేవుణ్ణి నిజముగా ప్రేమిస్తున్నట్టు. మరి ఆజ్ఞలు అంటే ఏంటి? మరి ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో వారే నన్ను ప్రేమిస్తున్నట్లు అని దేవుడు చెప్తున్నాడు కదా. మరి ఆ ఆజ్ఞలు ఏంటో మనకి తెలుసు. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు పాత నిబంధన గ్రంథంలో. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని భార్యను నీ పొరుగువాని ఏదైనా నువ్వు ఆశించకూడదు. వీటన్నిటినీ క్లుప్తంగా 2 మాటల్లోనే కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు చెప్తాడు. ఏంటంటే మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 36-37 వచనాలు ఇలా రాయబడి ఉంటుంది. నీ పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననిదియే. రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. దేవుడు మరి ఈ యొక్క ఆజ్ఞలు దేవుడు మనకిచ్చాడు. ఈ ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో వారు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లే అని దేవుడు చెప్తున్నాడు. మరి మనం పరీక్షించుకుందాం, ఈ సంవత్సరం అంతా దేవుడి ఆజ్ఞలు మనం పాటించామా లేదా? కనీసం పాటించడానికి, దేవుని ఆజ్ఞని అనుసారంగా జీవించడానికి కనీసం మన వంతు మనం ప్రయత్నమైనా చేశామా లేదా అనేది పరీక్షించుకుందాం. ఆయన ఆజ్ఞల అనుసారంగా మనం పరీక్షించుకోవాల్సిన విషయములు ఏంటంటే, నిజముగా అవసరతలో ఆపదలో ఉన్న వారికి ఎప్పుడైనా ఈ సంవత్సరంలో నీ వంతుగా నీ దాకా ఎవరికైనా సమస్య ఆపద నిజముగా సమస్యలో ఉన్నవారు నీ దగ్గరికి వస్తే ఈ సంవత్సరం నువ్వు ఎవరికైనా సహాయం చేసావా? విగ్రహాల జోలికి వెళ్లకుండా ఈ సంవత్సరం నిన్ను నువ్వు కాపాడుకోగలిగావా? పరిశుద్ధతను కాపాడుకున్నావా?
శరీర ఇచ్ఛల నుంచి, నీ చెడు ఆలోచనల నుంచి నిన్ను నువ్వు కాపాడుకోగలిగావా? ఎవరివి ఆశించకుండా, దొంగిలించకుండా, ఎవరిని మోసం చేయకుండా నువ్వు ఉండగలిగావా? ఎవరి మీద అబద్ధ సాక్ష్యాలు పలకకుండా, ఎవరి మీద అబద్ధ ప్రచారాలు చేయకుండా నువ్వు ఉండగలిగావా? నీ శత్రువులను నీవు క్షమించగలిగావా? కానీ క్షమించడానికి ఇష్టపడ్డావా? చూడండి, ఒక వ్యక్తి మనకి చాలా బాధను కలుగజేసినప్పుడు, లేదా ఒక వ్యక్తి మనకి తీరని అన్యాయం చేసినప్పుడు, క్షమించలేని విధంగా వారు మనల్ని గాయపరిచినప్పుడు వారిని క్షమించడం నిజంగా కష్టం, చాలా చాలా కష్టం. ప్రభు అంటాడు, నీ శత్రువులను ప్రేమించుము, నీ శత్రువులను క్షమించుము, వారి కొరకు ప్రార్థన చేయి అంటాడు. కానీ శత్రువులను క్షమించడం, వారిని ప్రేమించడం, వారి కొరకు ప్రార్థన చేయడం అనేది చాలా చాలా కష్టమైంది, నిజమే. కానీ కనీసం అలా చేయడానికి మనం ప్రయత్నిస్తున్నప్పుడు ప్రభువులాగా జీవించడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఒక మాట చెప్పిన, మన శత్రువులను మనం క్షమించలేదంటే మన శత్రువులే మనకి దేవునికి మధ్య అడ్డుగోడలుగా అయిపోతారు. మనం మన శత్రువులను ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయగలిగితే, మన శత్రువులను మన దేవుని చేతిలో పెడితే దేవుడే మన పక్షంగా పోరాడతాడు, ఖచ్చితంగా పోరాడతాడు. ఖచ్చితంగా మన తరపున ఆయన ప్రతీకారం తీరుస్తాడు. ఒకటి చెప్పిన, మనుషుల చేతిలో పడటం కంటే దేవుని చేతిలో పడటం చాలా భయంకరం. అందుకే మీరు అనవసరంగా మీ శత్రువులను క్షమించకపోవడం వల్ల దేవునికి మీకు మధ్య అడ్డుగోడలు కట్టుకోకండి. వారు మిమ్మల్ని ఏ విషయంలో అయితే బాధ పెట్టారో ఆ విషయాన్ని దేవుడి చేతిలో పెట్టండి. మీ శత్రువులను దేవుని చేతిలో పెట్టండి. దేవుడు మీ పక్షంలో పోరాడబడితే అప్పుడు చూడండి. మీ శత్రువులను మీరు క్షమించకపోతే, వారిని ప్రభు చేతిలో పెట్టకపోతే మీకు దేవునికి ఉన్న సహవాసాన్ని మీరు పోగొట్టుకున్న వారు అవుతారు. కాబట్టి మీ శత్రువులను క్షమించడానికి ప్రయత్నించండి. మీ వల్ల కాకపోతే దేవుని సహాయాన్ని అడగండి. దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. దేవుడు మన పక్షంలో తప్పకుండా మన పక్షంలో తప్పకుండా పోరాడతాడని, తప్పకుండా మనకి న్యాయం చేస్తాడని నమ్మండి. కాబట్టి పరీక్షించుకుందాం, ఈ సంవత్సరంలో దేవుడి ఆజ్ఞను మనం పాటించామా, పాటించలేదా? ఈ సంవత్సరంలో మనకి నచ్చినట్టుగా జీవించామా, దేవునికి నచ్చినట్టుగా జీవించామా అనే విషయాన్ని పరీక్షించుకుందాం. ఈ లోకంలో దేవుడు ఏ విధంగా అయితే జీవించాడో అలాగే ఆయన్ని ప్రేమిస్తున్నాము, ఆయన బిడ్డలము అని చెప్పుకునే మనం ఆయన ఈ లోకంలో బ్రతికినట్టు మనము బ్రతుకుతున్నామా, లేదా బ్రతకడానికి కనీసం ప్రయత్నం చేస్తున్నామా లేదా అనే విషయాన్ని కూడా పరీక్షించుకోవాలి. రెండవ మాట, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాల్లో ఇలాగ రాయబడి ఉంటుంది. నీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు, వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింప వలన కాని మత్సరమును వివాదములు ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. వాక్యలేఖనము ప్రకారముగా మనం పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ అడుగుతున్నాడు, మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? ఎవడైతే జ్ఞాన వివేకములు కలిగి ఉన్నాను నేను అని చెప్తున్నాడో ఆ జ్ఞానాన్ని, వివేకాన్ని తన ప్రవర్తనలో కనపరచవలెను అని ప్రభు తన వాక్యం నుంచి సూటిగా అడుగుతున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు, దెయ్యముల జ్ఞానం ఉందంట, దైవికమైన జ్ఞానం ఉందట. మనము దయ్యము జ్ఞానంతో ఈ సంవత్సరం నడిపింపబడ్డామా, దైవికమైన జ్ఞానంతో నడిపించబడ్డామా అనే విషయాన్ని మనం పరిశీలించుకోవాలి. దెయ్యముల జ్ఞానం అంటే మత్సరము, సహింపలేని మత్సరము, అబద్ధములు, అబద్ధ సాక్ష్యములు, అబద్ధ ప్రమాణాలు, అబద్ధ ప్రచారాలు, లేదా ఇంకా వ్యర్థమైన విషయాల గురించి అతిశయించడం, ఇది దెయ్యముల జ్ఞానం అట. దైవికమైన జ్ఞానం ఏంటంటే ఇక్కడ రాయబడి ఉంది చాలా వివరంగా. మొట్టమొదట పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోపడినది,
మంచి ఫలములతో నిండుకొనినదై పక్షపాతమైనను వేషధారణ అయినను లేకుండా ఉండేది దైవికమైన జ్ఞానమట. మరి మనం పరీక్షించుకోవాలి, మన జ్ఞానంతో వివేకముతో ఈ లోకంలో ఈ సంవత్సరం మనం దైవ జ్ఞానంతో నడిపింపబడ్డామా, దైవికమైన జ్ఞానంతో నడిపింపబడ్డామా అనే విషయాన్ని పరీక్షించుకోవాలి. దైవ జ్ఞానం అంటే మత్సరము, అబద్ధములు, అబద్ధ సాక్ష్యములు, వ్యర్థమైన వాటి విషయంలో అతిశయపడటం. దైవిక జ్ఞానం అంటే పవిత్రంగా ఉండటం, సమాధానకరంగా ఉండడం, మృదువైనదిగా ఉండటం, పక్షపాతమైనను వేషధారణ అయినను లేకుండా ఉండటం, ఇది దైవికమైన జ్ఞానం. మరి ఈ సంవత్సరం మనం దైవికమైన జ్ఞానంతో నడిపింపబడ్డామా, దెయ్యముల జ్ఞానంతో నడిపింపబడ్డామా అన్న విషయాన్ని కూడా పరీక్షించుకొని, ఒకవేళ దెయ్యముల జ్ఞానంతో నడిపింపబడి ఉంటే అబద్ధ సాక్ష్యాలు, అబద్ధపు మాటలు, అబద్ధ ప్రచారాలు, ప్రమాణాలు, వ్యర్థమైన వాటి విషయంలో అతిశయపడుతూ మత్సరముతో అసూయలతో నిండి ఉంటే ఈ సంవత్సరం మీరు దేవుని జ్ఞానంతో నడుచుకోలేదు అన్న విషయాన్ని మీరు గ్రహించుకోవాలి. రాబో సంవత్సరంలో దేవా, దయ్యముల జ్ఞానం నుంచి మమ్మల్ని విడిపించి దైవికమైన పైనుండి వచ్చు అనుగ్రహింపబడు నీ జ్ఞానం చేత మమ్మల్ని ఈ లోకంలో నడిపించు ప్రభువా అని దేవుణ్ణి అడుగుదాం. ఈ 2 విషయాలను మనం పరీక్షించుకుందాం. ఆఖరిగా ఒక మాట, మనం ఈ సంవత్సరం దేవుణ్ణి అడిగిన వాటిని గురించి మనం ఎలాంటి ప్రతిఫలాన్ని దేవుడికి ప్రార్థన చేసి, మనం కొన్ని విషయాలు దేవునికి ప్రార్థన చేసి ఉన్నామో వాటి నుంచి జవాబు పొందుకోలేకపోయాం. వాటికి 2 కారణాలు అయి ఉండొచ్చు. మొట్టమొదటి కారణం, నువ్వు అడిగింది దేవుని చిత్తములో లేకపోయి ఉండొచ్చు. అంటే నువ్వు అడిగింది నీకు మంచిది కాకపోవచ్చు, లేదా దేవుని చిత్తంలో లేకపోయి ఉండొచ్చు. ఇక 2వ కారణం చూద్దాము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోరాడుదురు, యుద్ధములు చేయుదురు కానీ దేవునిని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదు. వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, మీరు దేవుణ్ణి ఈ సంవత్సరం అడిగిన వాటిని పొందుకోలేదంటే మొట్టమొదటి కారణం దేవుని యొక్క చిత్తములో అది లేకపోయి ఉండొచ్చు. ఒకవేళ మీరు అడిగింది మీకు భవిష్యత్తులో మంచి కాకపోవచ్చు. 2వ కారణం ఏంటంటే, మీరు అడుగుదురు కానీ మీకు దొరకట్లేదు, అడిగినను మీరు మీ భోగేచ్ఛల నిమిత్తం అడుగుదురు కనుక మీకు ఏమీ దొరకట్లేదని వాక్యం చెప్తుంది. అంటే మనం ఏదైతే అడుగుతున్నామో అది మనకు అవసరం లేకపోయినా దేవుణ్ణి ఇస్తావా లేదా, ఒకవేళ మనకు అది అవసరం లేకపోయినా పోటీతత్వం కోసం, ఇతరులతో పోటీతత్వం కోసం దేవుని దగ్గర ఇస్తావా ఇవ్వవా అని పోరాడటం, ఇతరుల మీద అతిశయ కారణంగా ఉండాలని దేవుణ్ణి అడుగుతున్నాం. మన భోగముల నిమిత్తమే అడుగుతున్నాము. ఇతరులతో పోల్చుకోవడానికి, పోటీ పడడానికి, అతిశయ కారకంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. అందుకే మనకి ఏమీ దొరకట్లేదని వాక్యం చెప్తుంది. కాబట్టి మన ప్రార్థనలు, మనము దేవుణ్ణి ప్రార్థనలు అడిగే విషయాల్లో కూడా మనం మన కోసం అడుగుతున్నామా, మన భోగముల నిమిత్తం అడుగుతున్నామా, ఏ విషయాలు ప్రార్థనలో అడుగుతున్నాం అనే విషయం కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఈ సంవత్సరంలో ఈ భోగేచ్ఛల నిమిత్తమై నువ్వు ప్రార్థించడం వల్ల నువ్వేం పొందుకోలేకపోయావేమో, వచ్చే సంవత్సరంలో నువ్వు శ్రేష్టమైన వాటిని అడుగు. నీ భోగముల నిమిత్తము దురుద్దేశములతో కాకుండా దేవుని చిత్తములో ఉన్నవి, శ్రేష్టమైనవి, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఘనమైనవో, ఏవి శ్రేష్టమైనవో, ఏవి నీకు నీ కుటుంబానికి మంచివో, ఏవి దేవునికి మహిమ తేగలవో వాటిని నువ్వు దేవుని అడుగు. ఖచ్చితంగా దేవుని నుంచి పొందుకోగలుగుతావు. ఎందుకంటే నమ్ముట నీ వలనైతే సమస్తము నీకు సాధ్యమే. నీ విశ్వాసము తప్పకుండా దేవుని యొద్ద నుంచి నీకు ప్రతిఫలాన్ని తీసుకుని వస్తుంది. మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఈ సంవత్సరం దేవుని ఆజ్ఞలను అనుసరించామా, కనీసం ప్రయత్నించామా? ఈ సంవత్సరం దేవుడు పోలికగా ఈ లోకంలో జీవించడానికి ప్రయత్నించామా కనీసం అనేది పరీక్షించుకోవాలి. 2, మనము దేవుని జ్ఞానంతో నడపబడ్డామా, దెయ్యముల జ్ఞానంతో నడపబడ్డామా? 3, మనము దురుద్దేశముతో అడిగి ఉండొచ్చు. దురాలోచనలతో, దురుద్దేశముతో, వ్యర్థ అతిశయాలతో మనం దేవుని దగ్గర ఇస్తావా ఇవ్వవా అని ప్రార్థనలో పోరాడడం వల్ల మనం ఏమి పొందుకోలేకపోవచ్చు. వచ్చే సంవత్సరమైన ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించడానికి, ఆయన పోలికగా నడుచుకోవడానికి కొంచెమైనా ప్రయత్నిద్దాం. అలాగే దెయ్యముల జ్ఞానంతో ఇక మీదట నడవక దేవుని జ్ఞానాన్ని అడిగి ఈ లోకంలో జీవిద్దాం. దేవుని జ్ఞానంతో మనం ముందుకు కొనసాగదాము. ఈ మాటలన్నీ కూడా మీ హృదయములలో తప్పకుండా పరీక్షించుకొని దేవుని దగ్గర ఒప్పుకొని సమాధానపడి
సరిచేసుకొని దేవుని యొక్క శాంతి సమాధానాలతో, దేవుడు మీకు అనుగ్రహించు నెమ్మదితో మీరు కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వాక్యముల గురించి చిన్న ప్రార్థన. మహోన్నతుడు సర్వశక్తి మంత్రులకు మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతిమైన మా ప్రవ్వ, మా ఎడల తండ్రి, ఈ వాక్యము మాటలు వింటున్న ప్రతి ఒక్కరి ఎడల ప్రవ్వ, ఈ సంవత్సరం అంతయు కూడా ప్రవ్వ మీరు చేసిన మేలులన్నిటిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రవ్వ. ఎంతోమంది తండ్రి ఈ సంవత్సరము తండ్రి లోకాన్ని విడిచిపెట్టిన వారు ఉన్నారు ప్రవ్వ. ఆయనను మమ్మల్ని ప్రేమించి ఏమాత్రం అర్హత యోగ్యత లేని వారిమైన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సంవత్సరం మీరు మాకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, కాపుదలను బట్టి మీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సంవత్సరం అంతయు కూడా ప్రభా మీరు మాకు, మా కుటుంబ సభ్యులకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సంవత్సరం అంతట్లో మా ప్రార్థనలన్నిటికీ మీరు జవాబును దయచేసినందుకు మీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సంవత్సరం అంతట్లో మా పక్షమున, మా కుటుంబాల పక్షమున మీరు చేసిన సకల విధములైన మేలులన్నిటిని బట్టి హృదయపూర్వకముగా మీ పాదములకు నేను కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దయగలిగిన ప్రభువా, దయగలిగిన తండ్రి, ఈ ప్రభువా ఈ సంవత్సరం మీ యొక్క ఆజ్ఞలలో మేము తప్పిపోయి ఉన్నాము తండ్రి. నాన్న, మీలాగా ఈ లోకంలో జీవించడానికి, మీ స్వారూప్యంలో జీవించడానికి అయ్యా మేము ప్రయత్నించినప్పటికీ ఓడిపోయి ఉన్నాము ప్రభా. దయచేసి ప్రభా కొత్త సంవత్సరంలోనికి ప్రవేశిస్తుండగా ప్రభా మమ్మల్ని మీ ప్రేమ చేత నింపండి ప్రభా. అయ్యా మరికొంత నిమిషాల్లో ప్రభా కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించబోతుండగా మీరు మాతో కూడా ఉండండి అయ్యా. నూతన హృదయము, నూతన ఆత్మ, నూతన శక్తి, నూతన బలము, నూతన స్థిరమైన హృదయం దయచేసి అయ్యా కొత్త సంవత్సరంలోనైనా ప్రభా, ఇదిగో నా తండ్రి రాబో సంవత్సరంలోనైనా ప్రభా మీ ఆజ్ఞల అనుసారముగా మీ పోలికగా ఈ లోకంలో జీవించడానికి మేము ప్రయత్నించేవారిగా, అలా జీవించేవారిగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. అలా ఈ సంవత్సరం దెయ్యముల జ్ఞానము చేత నడిపింపబడ్డామేమో ప్రభా. వ్యర్థమైన విషయంలో అతిశయిస్తూ అసూయలతోనూ మత్సరములతోనూ ప్రభా, అబద్ధ ప్రమాణాలతో, సాక్ష్యాలతో ప్రభా ఈ దెయ్యముల జ్ఞానముతో ఈ సంవత్సరం నడిపించబడ్డాము ప్రభా. దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రభా. ఇదిగో నా తండ్రి నూతన సంవత్సరంలో ప్రవేశించబోతుండగా ప్రభా మీ దైవికమైన జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి. అయ్యా మీ యొక్క దైవికమైన జ్ఞానముతో నూతన సంవత్సరంలోనికి ప్రవేశించి మీ జ్ఞానము చేత తండ్రి నూతన సంవత్సరంలో ముందుకు కొనసాగే వారిగా ఉండడానికి సహాయం చేయండి మాకు ప్రభా. అలాగే తండ్రి మా ప్రార్థనలకు ఈ సంవత్సరం జవాబు పొందుకోపోవడానికి ప్రభా మా భోగేచ్చులే దురుద్దేశముతో మేము అడుగుటే కారణమైతే మమ్మల్ని కనికరించండి అయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా. ఎలా ప్రార్థన చేయాలి, ఏమి కోరుకోవాలన్న విషయంలో మీ ఆత్మ జ్ఞానాన్ని, మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి ప్రభా. మేము ఈ నూతన సంవత్సరంలో మా ప్రతి ప్రార్థనకు జవాబు పొందుకునే ప్రార్థన జీవితాన్ని మాకు దయచేయమని విశ్వాసముతోనూ, సమాధానముతోనూ, సంతోషముతోనూ, నూతనమైన ఉత్సాహముతో, నూతనమైన ఆత్మతో, నూతనమైన జ్ఞానంతో, ఎనలేని గొప్ప సమాధాన సంతోషములతో, నీ సహవాసముతో, నీ సహాయముతో నీ నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశింపజేసి మీరే మాకు తోడుగా ఉండి ఈ నూతన సంవత్సరంలో ఘనమైన కార్యాలు మా ఎడల జరిగించి మమ్మల్ని సాక్షులుగా నిలవబెట్టుకొని ఘనమైన మీ నామాన్ని మహిమపరచుకునమని మిక్కిలి వినయముగా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. నూతన సంవత్సరంలో దేవుడు మన ఎడల నూతన కార్యాలు జరిగించి మనల్ని దీవించి ఆశీర్వదించి బహుగా వర్ధిల్ల చేసి తన ఘనమైన నామాన్ని మనను బట్టి మహిమపరచుకునుగాక. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.